మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట. గుమగుమల్లో మంచి టేస్టీ కుర్మా చూసారు కదండి. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా వీళ్ళిద్దరు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. సో మీ పేరేంటండి? నా పేరు సబిహా అండి. సబిహా, ఎక్కడి నుంచి వస్తున్నారు సబిహా? కూకట్పల్లి నుండి. కూకట్పల్లి. ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు డిక్కత్. నిఖత్. మీరెక్కడి నుంచి? నేను కూడా కూకట్పల్లి. కూకట్పల్లి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, ఇక్కడ వచ్చాకే పరిచయం. ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఓ నైస్ నైస్. మరి ఇద్దరు రెడీయా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ తో? అవునండి, రెడీ. సో సబిహా గారు ఏం ప్రిపేర్ అయ్యొచ్చారు మీరు? మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. మష్రూమ్ దమ్ బిర్యానీ. నిఖత్ మీరు? నేను షీర్ కుర్మా. షీర్ కుర్మా. స్పెషల్ స్వీట్ అండ్ బిర్యానీ. బాగుంది కాంబినేషన్. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? స్వీటా హాటా? స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. స్వీట్ తో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మరి షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, పాలు ½ లీటర్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన ఎండు ఖర్జూర ముక్కలు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, వేయించిన సార పలుకులు కొద్దిగా, వేయించిన కర్బూజా గింజలు కొద్దిగా, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓకే, మరి షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో నిఖత్ స్టార్ట్ చేసేద్దామా? కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత ఇది సన్నటి సేమియా తెలుసు కదా, తెలుసు. చార్మినార్ లో దొరుకుతుంది. ఇదేంటి ఆల్రెడీ ఫ్రై చేసిందా? కాదు, అంటే షాప్లలో వాళ్ళు కొంచెం ఇలా ఫ్రై చేసిందే ఇస్తారు, కానీ మనం ఒకసారి చేసుకుంటే కొంచెం బెస్ట్. ఓకే ఓకే. సో బేసిక్ గా షీర్ కుర్మా అనగానే గుర్తొచ్చేది రంజాన్. రంజాన్ అనగానే గుర్తొచ్చేది షీర్ కుర్మా. ఈ రెండింటికి ఒక విడదీయలేని అనుబంధం కదా. అవును. సో నైస్ నైస్. బేసిక్ గా ఇది మనం రంజాన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు కదా. ఎప్పుడు చేసుకున్నా కూడా మెయిన్ అకేషన్ అంటే దీనికి రంజాన్ లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. సేమియాలో కూడా కొంచెం వెరైటీస్ అప్పుడే ఎక్కువ, వేరే టైం లో మనకి దొరకవు ఇవి చార్మినార్ లో. ఇప్పుడైతే ఎక్కువ వెరైటీస్ రంజాన్ సీజన్ లో అయితే బాగా దొరుకుతాయి. ఓ నైస్ నైస్. అయిపోయిందా? సో దీంట్లో తీసేసారు. వేరే ప్యాన్ పెట్టుకో. వేరే ప్యాన్ ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఇది నానబెట్టామండి. ఫస్ట్ నానబెట్టి బాయిల్ చేస్తాం దీన్ని. బాయిల్ చేశాక ఒక వెట్ క్లాత్ లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి ఆరవేసినాక మళ్ళీ వేయించి ఇప్పుడు కొంచెం క్రిస్పీనెస్ కోసం మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాం. ఓకే ఓకే. జస్ట్ ఒక బాదాం జీడిపప్పు రెండు కూడా తీసేయచ్చు. ఇవన్నీ అంటే ఆ సేమియాలో కలిపేయచ్చు. కలిపేయచ్చు అన్ని ఒక దాంట్లో. ఆ తర్వాత డ్రై ఖర్జూర్. ఓకే. ఇది కూడా నానబెట్టారు. ఇది కూడా నానబెట్టాలి. ఇవన్నీ సో సేమ్ నానబెట్టి కొంచెం వేయించింది. ఓకే. సో మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి అది టేస్ట్ బాగుంటుంది కదా. నెక్స్ట్ కర్బూజా గింజలు. ఓకే. ఇవి కూడా సో సేమ్ అన్ని ఒకసారి జస్ట్ అట్లా కొంచెం రోస్ట్ చేశారు. ఇక్కడ మనం ఫైనల్ గా ఫుల్ గా వేయించేసుకుంటాం. ఓకే. సారపప్పు. సో బేసిక్ గా షీర్ కుర్మాలో సారపప్పు కూడా ఎక్కువ వేస్తారు కదా. దీంతో మనకు టేస్ట్ వచ్చేది ఏంటంటే ఖర్జూరు ప్లస్ అది సారపప్పు. ఇప్పుడు కిష్మిష్ వేయించుకోవాలి. అది ఇంట్లో కలపొద్దు, కొంచెం వేరుగా పెట్టాలి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ కలిపేస్తే పాలు పగిలిపోతాయి అన్నట్టు. ఓకే, అంటే కొంచెం పులుపు ఉంటుంది. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు నిఖత్ మీరు? నేను న్యూస్ ప్రెజెంటర్. నైస్ నైస్. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? 6 months అయింది. 6 months అయిందా? సూపర్. ఎలా ఉంది జాబ్? సూపర్. ఇష్టమైన ఫీల్డ్, ఇష్టంతో వచ్చా. ఇష్టమైన ఫీల్డ్. నైస్ నైస్. ఓకే. తెలుగు న్యూసా లేకపోతే? తెలుగు న్యూస్. సో మీకు బాగా ఫ్లూయెంట్ గా వచ్చేసింది అనమాట. చదివింది తెలుగు మీడియమే. అవునా? ఓకే.
ఇప్పుడు నెక్స్ట్ వాటర్. ఓకే, ఇది వాటర్ లో షుగర్ వేయాలి. వాటర్ లో షుగర్ వేసాక ఓకే డైరెక్ట్ గా మిల్క్ లో వేస్తే ఇది ఏంటంటే ఒక్కొక్కసారి గట్టి పడిపోతుంది. ఓకే, అందుకే ఫస్ట్ వాటర్ లో వేసాక షుగర్ యాడ్ చేస్తే ప్రాసెస్ సేమ్ టు సేమ్. మీరు చేసే దాంట్లో ఏం మార్పు లేదు, ఇదంతా కామన్. సేమ్. ఓకే, వాటర్ కొంచెం బాయిల్ అవుతుంటే షుగర్ వేసుకో. ఓకే, బాగుంది. ఇది షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇది సో ఇది దీంట్లో ఉడకాలా? ఓకే ఓకే, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫాస్ట్ గానే ఉడికిపోతుంది. ఉడికిపోతుంది వాటర్ లో కొంచెం. ఓకే ఓకే, నైస్. సో ఇది ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్? బాయిల్డ్ మిల్క్. ఓకే, సో కాచి చల్లార్చిన పాలు. ఇది కొంచెం లూజ్ గా ఉంటేనే బాగుంటుంది కదా? అవును. ఇంకొంచెం ఒక బాయిల్ రావాలా? ఇది ఆఫ్ చేసేద్దాం. గట్టిగా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం అన్ని యాడ్ చేసుకున్నాం. ఖర్జూరు, జీడిపప్పు, బాదం, సారపప్పు. బేసిక్ గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అంటే మిగతా అంతా కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం క్రంచీగా ఇవి తగులుతుంది. ఖర్జూర్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్. ఓకే, దట్ టు డ్రై ఖర్జూర్. ఒకసారి స్పూన్ తో కలిపేస్తే బెస్ట్, కింద కూడా వెళ్తుంది కదా, మంచిగా ఉంటది టేస్ట్. కొంచెం కిష్మిష్ మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు టైం తీసుకొని వేయాలి, ఎందుకంటే ఓకే ఓకే. వేడి షీర్ కుర్మా రెడీ. నైస్, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే కూడా ఇంకా టేస్ట్ చల్లగా. ఓకే అండి, మరి వేడిగా షీర్ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షీర్ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి సేమియా వేసి వేయించాలి. మరొక పాన్ లో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఖర్జూరం ముక్కలు, వేయించిన కర్బూజా గింజలు, వేయించిన సారపలుకులు, కిస్మిస్ వేసి వేయించాలి. మరొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో వేయించిన సన్న సేమియా వేసి దగ్గర పనివ్వాలి. తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, షీర్ కుర్మా రెడీ.